వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జల్ శక్తి మంత్రి అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. ప్యాసింజర్ కోచ్లలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం. అమెరికాలోని అలాస్కాలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు. యూరియా కోసం ఉదయం నుండి పడిగాపులు కాస్తూ రైతుల అవస్థలు. క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. కలెక్టర్ స్నేహ శబరీష్. ఇక వివరాలకు వెళ్తే ఆషాఢ మాస పోచమ్మ బోనాల ఉత్సవాలలో పాల్గొన్న మనాలి ఠాకూర్ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ టౌన్షిప్ 24వ డివిజన్లో నిర్వహించిన ఆషాఢ మాస పోచమ్మ బోనాల ఉత్సవాలలో రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాష్ట్రకు సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 24వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కవిత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాలా ఆనందంగా ఉంది. ఈ టౌన్షిప్ లో ఇంత ఘనంగా, ఎంతో రంగరంగ వైభవంగా అమ్మవారు బోనాలు ఎత్తుకొని ఈ ఆషాఢ మాసంలో ఆ తల్లికి ఇష్టమైన బోనము చేసుకొని ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరూ, అన్నదమ్ములందరూ తోడయి అందరు కలిసి ముందుకెళ్తా ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ అమ్మవారు తల్లి ఆశీస్సులు మన రామగుండం పైన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఈరోజు ఏదైతే సంకల్పం కట్టుకొని ఇక్కడ మీరందరు గెలిపించినందుకు ఏదైతే ఆయన ఈ ఊరు మంచి చేసే బాటలో వెళ్తా ఉన్నాడో, మీరు కూడా మీ అన్న గురించి అందరు మొక్కాలి. ఇంకా అభివృద్ధి బాటలో ఆయన చేయగలగాలి. ఆయన అనుకున్న విధంగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే రామగుండం ఉండేనో అది మళ్ళీ అదే పేరు మళ్ళీ మనకి రావాలి. ఇక్కడ ఉన్న ప్రతి రోజు మీరు చూస్తూ ఉన్నారు, దిన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు మీ అందరు కూడా తోడైతే ఇంకా ఆయనకి శక్తి అవుతుంది. కాబట్టి మీ అందరు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు మీరు ఇంకా దేవుళ్ళకి ఊరు గురించి, జాబుల గురించి ఆయన ఏదైతే సంకల్పం చేస్తూ ఉన్నాడో, ఈరోజు 3-800 ఫ్యాక్టరీ కానివ్వండి, 230 crores ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, రోడ్స్ లైటింగ్ అయితే మీరు అందరు చూస్తూ ఉన్నారు. పిచ్చి చెట్లన్నీ తీపిచ్చేసి మంచి రాయల్ పామ్, అరెకా పామ్ విచ్ ఇస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ చెట్లు పెట్టి మనకి ఆక్సిజన్ ఏదైతే మనం బ్రీత్ చేస్తున్నామో, ఆల్రెడీ పొల్యూషన్లో ఉన్నాం కాబట్టి ఇదంతా యాడ్ ఆన్గా మన హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆయన చేసే సంకల్పంకి ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని కోరుతూ ధన్యవాదాలు.
అందరికీ నా నమస్కారాలు. మన కాలనీలో గతంలో జరుపుకునే విధంగానే గత సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవడం జరిగింది. ఘనంగా భవానీ మాతలు పోతురాజులతో డప్పు చప్పులతో విన్యాసాలతో మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం ఘనంగా బోనాలను సమర్పించుకోవాలి పోచమ్మ తల్లికి అనే దృష్టిలో ప్రతి ఒక్క మహిళ ఎంతో ఇష్టంగా ఎంతో భక్తిపూర్వకంగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడానికి రెడీగా అందరూ తయారై రావడం జరిగింది. కరుణదేవుడు కనికరిస్తాడో ఏం లేదో అనుకున్నాం, కానీ దేవుడు కనికరించిండు, మనకు ఆశీస్సులు కూడా ఇచ్చిండు. పోచమ్మ బోనాలు ఘనంగా సాగుతున్నాయి. ఇప్పుడు పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అందరం బోనాలు సమర్పించుకుంటాం, మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క సోదరికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లాగే అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మనందరం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దిగాన మీ అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం సావరకోట మండలంలో సుపరిపాలన మరియు సంక్షేమమే అందించడం ప్రభుత్వ లక్ష్యమని మండల టీడీపీ అధ్యక్షులు మరియు క్లస్టర్ 6 ఇన్ఛార్జి కత్తిరి వెంకటరమణ అన్నారు. గత 10 రోజులుగా మండలంలోని కొత్తూరు, అక్కివలస, పద్మపురం, కిన్నెరవాడ, అలుధు, లక్ష్మీపురం, చీడపూడి, అక్కివలస, సావరడ్డ, పనస, బుడితి, బద్రి, గోపీనాథపురం, అంగురు తదితర గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సో అందులో భాగంగా తెల్లవారి మీరు ఎటు వెళ్ళిపోతారని 6 గంటలకి మీ ఊరు వచ్చినాను. ప్రతి ఇంటికి తిరిగాను, సమస్యలు తెలుసుకున్నాను, మీకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆరా తీశాను. మీ సమస్యలు ఉంటే ఫోన్లో అప్లోడ్ చేసినాను. మీ వీలైనంత వరకు 100% సంతృప్తి వ్యక్తపరిచినారు. అందరూ కూడా చాలా సంతోషము. అంటే పార్టీ అనేది ఒక మేనిఫెస్టో ఉంటుంది, దాని పీరియడ్ 5 ఏళ్ళు. చూడండి, ఒక బడ్జెట్ వేసుకుంటాం కదా, ఒక ఇల్లు కట్టి దండాలు పడుతుంది. మనం 5 ఏళ్ళు ఈ కార్యక్రమాలు చేయడానికే మనం ఓట్లు వేసినాం. అందులో 80% కార్యక్రమాలు సూపర్ 6లో అమలు చేయడం జరిగింది. అందులో తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు వేయడం జరిగింది. అంటే మొత్తం 78 లక్షల మంది పిల్లలకి డబ్బులు వేసినారు. అసాధారణం అది. అదే కాకుండా ఈరోజు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడే. ఎక్కువ శాతం 80% ఇచ్చింది అతనే. ఈరోజు అతను ఇచ్చిన మాట ప్రకారము సంవత్సరానికి 3 విడతలుగా సబ్సిడీ రిలీజ్ చేస్తాడు. ఒక విడత అయింది, అక్కడక్కడ 2 విడతలు పడ్డాయి. ఖచ్చితంగా ఒక సంవత్సరంలో ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఆడవారు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, పనికి వెళ్ళాలన్నా, చుట్టారకం చేయాలన్నా, పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఉచిత బస్సు పాస్ కూడా ఆగస్టు 15 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అందరు సూపర్ 6లో భాగం అది కూడా. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో మన టీడీపీలో 5 రూపాయలకే నాణ్యమైన భోజనము, టిఫిన్ ఇచ్చేవాళ్ళు. అది ఇచ్చినాడు జగన్ వచ్చిన తర్వాత. మళ్ళీ పెట్టారు. ఈ మరి కొద్ది రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఆల్రెడీగా కొన్ని అయ్యాయి, మిగతా బ్యాలెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది పేదవారికి కూడా చాలా ఉపయోగం. అదేవిధంగా ఈరోజు అన్నదాత సుఖీభావ చంద్రబాబు నాయుడు 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం రెడీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2,000 ఇప్పుడు రిలీజ్ చేస్తే దానికి తోడుగా మరొక 5,000 ఇవ్వడం జరుగుతుంది. 7,000 రూపాయలు 3 విడతలకి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన మాట అది సూపర్ 6లో భాగమే. అదేవిధంగా ఎన్టీఆర్ పెన్షన్ పథకం. పెన్షన్ అనేది 70 రూపాయల నుంచి 200 చేసింది తెలుగుదేశం పార్టీ, 200 నుంచి 1000 చేసింది తెలుగుదేశం పార్టీ, 3,000 చేసింది 3,000 అంటే 2,000 నుంచి 3,000 చేయడానికి సైకో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పట్టింది ఇచ్చిన మాట. అప్పుడప్పుడు 250 ముష్టి వేసినట్టు వేసినాడు. అదే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం పెట్టి మొదటి ఏడాదిలో బ్యాక్లాగ్ ఆడివ్వని 3 నెలల డబ్బులు కూడా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగిందా లేదా? ఇచ్చారు. ఈ రోజు కూడా మిగతా గతంలోన ఒక భర్త చనిపోతే మరి పెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఫౌజ్ కోటాలో వెంటనే వచ్చే నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా అవసరమైంది. ఇది భర్త చనిపోగానే భార్యకి ఇవ్వడం. చూడండి, ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చే విధానం అనేది ఇప్పుడు పెన్షన్ విధానం అంటే ఒక భరోసా. నా భర్తకు పెన్షన్ వస్తుంది అంటే గుండె మీద చేసుకొని నాకు పెన్షన్ వస్తుందని ప్రతి ఆడదాయి కూడా గర్వంగా నిరాడంబరంగా ఉండొచ్చు. నాకు పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు అని. అదేవిధంగా
దానికేమో 65 లక్షలు ఇస్తున్నారు. నెలకి 2,700 రూపాయలు, సంవత్సరానికి 36,000 కోట్లు నిధులు కేటాయిస్తారు ఒక పెన్షన్కే. డబ్బులనే ఊరికే రావు. సంపద సృష్టించాలి అంటే చంద్రబాబు నాయుడికే సాధ్యము. సంపద సృష్టించి పంచడం అనేది అంత ఆసమాష కాదు. ఇంట్లో బట్టలు నొక్కితే అప్పులు చేయడమే. అప్పుల కంటే సంపద సృష్టించి పంచడమే గొప్పతనం. ఈరోజు రోడ్లు అయితే ఈరోజు గుంతలు కప్పడానికి 8,000 కోట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 78,000 కోట్లు రోడ్లు అభివృద్ధి చేస్తారు. మరియు ఎన్ఆర్జీసీస్ కింద కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా రోడ్లు సుందరంగా కనిపిస్తాయి. గత 5 సంవత్సరాలు ఎక్కడ గొయ్యి కప్పిన సందర్భం కూడా లేదు. వాస్తవా కాదా? అదేవిధంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో లోకేష్ బాబు పెట్టాడు. అందుకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధనపేట నియోజకవర్గ ప్రజాపాలన అభివృద్ధిలో భాగంగా ఈరోజు 2వ డివిజన్ గుండ్లసింగారంలో 40 లక్షల రూపాయలతో డ్రైనేజీ మరియు అంతర్గత రోడ్డు నిర్మాణ పనులను వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టు మరియు అధికారులకు ఎమ్మెల్యే నాగరాజు వర్షాకాలం అవ్వడంతో పనులు సకాలంలో చేసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్ గారు ఎటుపోయింది ఇప్పుడు అజయ్ దా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఎవరు మన ఒక ఫోటో తీసుకుంటా అందరూ. నేను కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి. ఇది అక్కడ మళ్ళీ చాలా ప్రమాదం సార్. అంత మలేరియా వస్తుంది. అలాగే పాములు ఇళ్ళలో వచ్చేస్తున్నాయి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు 40 లక్షలతో మన గుండ్లసింగారంలో 2వ డివిజన్ పరిధిలో వస్తుంది కాబట్టి వారికి రోడ్లకు ఇబ్బంది ఉండడం, ఆ రోడ్లకు టెంకాయ కొట్టడం జరిగింది. అలాగే చర్చ్ వరకు కూడా వారు రోడ్ అడగడం జరిగింది. ఎందుకంటే చర్చ్ అంటే అందరికీ తెలుసు దాని ప్రాముఖ్యత. దాన్ని బట్టి చర్చికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 10 లక్షలు ఇక్కడ, 40 లక్షలు అక్కడ, 30 లక్షలు, టోటల్ 40 లక్షలతో ఈరోజు రోడ్డు సీసీ రోడ్లకు కొబ్బరికాయ కొట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. అట్లనే డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ గుండ్లసింగారం అంటేనే స్లమ్ ఏరియా లాగా ఉంటుంది. ఎక్కువ మా దళిత బిడ్డలు ఉంటారు, బడుగు బలైన వర్గాలు ఉంటారు. కాబట్టి వాటికి కూడా తక్షణం ఈ నెక్స్ట్ బడ్జెట్లో, ఈ మొన్న కౌన్సిల్ బడ్జెట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో జనరల్ ఫండ్లో పెట్టైనా కూడా ఈ డ్రైనేజీలు తర్వాత మిగిలిన వర్క్స్ కూడా ఆల్రెడీ మన శ్మశాన వాటికకు కూడా శాంక్షన్ వచ్చింది 20 లక్షలతోని. అది కూడా త్వరలోనే క్లీన్ చేసి కొబ్బరికాయ కొట్టుకుంటాం. సో చాలా అంటే అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనకాడతలేము. మెర్జ్డ్ విలేజెస్లో మొన్న నేను కౌన్సిల్లో కూడా మాట్లాడాను. మెర్జ్డ్ విలేజ్ ఏదైతుందో గ్రేటర్ వరంగల్ చేసింది కాబట్టి ఐస్వర్ జీవో ప్రకారంగా మెర్జ్డ్ విలేజెస్కు 1/3 అంటే మనకు పన్నులు వచ్చే కట్టే రూపంలో అందులోకెళ్ళి 1/3% మెర్జ్డ్ విలేజ్కి పెట్టాలని కమిషనర్ గారిని నేను కోరడం జరిగింది. వారికి ఆ జీవో కాపీ కూడా అందియడం జరిగింది. సిమిలర్లీ ఏదైతే మెర్జ్డ్ విలేజెస్ ఉన్నాయో ఎక్కువ శాతం డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు, స్ట్రీట్ లైట్ లేక. సో తప్పనిసరిగా వారు కూడా ఈ నెక్స్ట్ సమావేశంలోపు వచ్చే ఆదాయంలో 1/3 మెర్జ్డ్ విలేజ్కి పెడతామని కూడా మాట ఇచ్చింది. కాబట్టి తప్పనిసరిగా నా ఫోకస్ అంతా మెర్జ్డ్ విలేజ్ పైన. ఇది గ్రేటర్ వరంగల్, డ్యూ టు ద గ్రేటర్ వరంగల్ ఎందుకైందంటే ఈ యొక్క మెర్జ్డ్ విలేజ్తోనే గ్రేటర్ వరంగల్ అయింది. కాబట్టి తప్పనిసరిగా గ్రేటర్ వరంగల్లో చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. దేవన్నపేట, హసన్పర్తి, మడికొండ, తర్వాత ఇక్కడ పల్లెవేల్పుల, వంగపాడు ఇవన్నీ కూడా మెర్జ్డ్ విలేజ్లు ఉన్నాయి. కాబట్టి స్పీడ్గా గ్రోత్ అవుతుంది. మనకు ఓఆర్ఆర్ వచ్చింది, మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా మన దగ్గరనే పోతుంది. కాబట్టి చాలామంది
అలాగే మనకు ఎయిర్పోర్ట్ చుట్టూ చాలామంది ఇన్వెస్ట్ చేసేదానికి మన మెర్జ్డ్ విలేజ్ పైన ఎక్కువ చూపెడుతున్నారు వాళ్ళు ఇంట్రెస్ట్. సిమిలర్లీ మనకు మన ఆరేపల్లి రోడ్డుకు కూడా చాలా ఎత్తున అక్కడ స్కూల్స్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొన్న కౌన్సిల్లో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సిమిలర్లీ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా మా సీఎం గారి ద్వారా ముఖ్యమంత్రి యొక్క ఆదేశానుసారంగా వారిని కోరడం జరిగింది మెర్జ్డ్ విలేజ్కి ఎక్కువ నాకు ఫండ్ ఇవ్వాలని. అలాగే ఈ గ్రేటర్ వరంగల్లో మా మెర్జ్డ్ విలేజ్ని తప్పనిసరిగా అభివృద్ధి దిశగా తీసుకుపోతాని ప్రజలు నా పైన పెట్టుకున్న ఆశలు ఆకాంక్షలు ఏమున్నాయో కొంతనైనా వారికి అందుబాటులో ఉండి వాటిని ఏదైతే మేము మాట ఇచ్చినామో దాన్ని చేసే దిశగా పోతున్నాం. సో థ్యాంక్ యూ. రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ తోట సుధీర్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు ఆకుల వెంకటరమణ, తెలుగుదేశం నాయకులు శ్రీ నూలుకుర్తి వెంకటేశ్వరరావు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సార్కి విషయం చెప్పిన అందరూ దయచేసి సార్ ఇచ్చిన విందుని కూడా ఆస్వాదించి వెళ్ళాలని కోరుకున్నాను సార్. మీడియా మిత్రులందరూ కూడా తప్పనిసరిగా విందు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జలశక్తి మంత్రి అధ్యక్షతన జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో కీలక విషయాలకు ఓకే చెప్పారు. గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏపీలో ఏర్పాటుకు ఓకే అయింది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించగా ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించామని అన్నారు. అన్ని సమస్యల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహిత గ్రామాల కోసం నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కోహెడ మండల కేంద్రం మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ బ్లాంక్ ప్రారంభోత్సవం. ప్లాస్టిక్ కాలుష్యం నేడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామాలు సైతం దీని బారిన పడుతున్నాయి. గ్రామాల్లో జరిగే సామూహిక భోజనాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, కవర్లు ఒక్కసారి వాడి పారేయడం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు 2022 సిద్దిపేట జిల్లాలో మొదలైన ఈ స్టీల్ బ్యాంకు ఆవిష్కరణకు కొనసాగింపుగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పర్యావరణాన్ని కాపాడేందుకు బాధ్యతాయుతంగా నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీలకు స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేయడం. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీ పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఉండే 276 గ్రామ సమైక్య మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా ఉండాలనే ఆలోచనతో ప్లాస్టిక్ మనకు తెలియకుండానే ఉదయం పాల ప్యాకెట్ నుంచి స్టార్ట్ అయితే
ప్రతిరోజు ప్లాస్టిక్ వాడడం వల్ల వందల వేల మంది క్యాన్సర్ ఇతరత్ర వ్యాధులకు గురవుతూ ఉన్నారు. అందుకే మా తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ గారి జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మన రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా హుస్నాబాద్ నియోజకవర్గం 270 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాగ్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజ్ భవన్ లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా పర్యావరణ హితమైన ఆకులతో చేసే ప్లేట్ల గురించి మాట్లాడడం ఆనందదాయకం. And I'm happy to tell you that we are using leaf plates made by love and care, with love and care of the tribal people of Telangana. Because I always believe that one should think globally and act locally. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 499 జీపీలలో చిన్న స్థాయిలో 9 జీపీలలో పెద్ద స్థాయిలో అమలవుతున్న ఈ స్టీల్ బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రజలకు చేరువవుతున్నాయి. ఈ స్టీల్ బ్యాంక్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా 13 రకాల స్టీల్ పాత్రలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. వాటిని తక్కువ ధరకు అద్దెకు ఇవ్వడంతో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. ఒక్కసారి ఈ 276 స్టీల్ బ్యాంకులు ఉపయోగించితే సుమారుగా 550 కేజీల ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించవచ్చు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ సమైక్య సంఘాలకు ఇవ్వడంతో మహిళా సాధికారతకు కూడా దోహదపడుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మహిళ రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించి పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకునేలా ప్రోత్సహించడంతో కార్యక్రమం విజయవంతం చేయడం. దీనిలో భాగంగానే ఉగాది రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న హోటల్ యజమానులందరికీ ప్లాస్టిక్ టీ గ్లాసులు, ప్లేట్లు వాడొద్దని అవగాహన కల్పించి నియోజకవర్గంలో ఉన్న 340 హోటల్స్ కు, టీ స్టాల్స్ కు ఒక్కటికి 100 చొప్పున 34,000 స్టీల్ గ్లాసులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ గ్లాసులు వాడే వాళ్ళము. పొన్నం ప్రభాకర్ అన్న మాకు స్టీల్ గ్లాసులు ఇవ్వడం జరిగింది. స్టీల్ గ్లాసులు ఇవ్వడం వల్ల ఈ రోజు 500 సేవ్ అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పొన్నం ప్రభాకర్ అన్న మాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా జాతీయ స్థాయిలో మన స్టీల్ బ్యాంకుకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. మరియు 2023-2024 ఎకనామిక్ సర్వేలో కూడా సిద్దిపేట్ జిల్లా స్టీల్ బ్యాంకు గురించి ప్రస్తావించారు. ఈ బృహత్తర కార్యక్రమం నియోజకవర్గంలో విజయవంతంగా అమలు కావడానికి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి కె హైమావతి గారి నిరంతర పర్యవేక్షణ మరియు జిల్లా అధికారుల కృషి మరువలేనిది. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలబడుతోంది. హుస్నాబాద్ నుండి మొదలైన ఈ మార్పు తెలంగాణకు, దేశానికి ఒక స్ఫూర్తి, ఆదర్శం. గురుకుల కళాశాలలో రక్తపింజర పాము కలకలం. నాగర్ కర్నూలులోని జ్యోతిరావు పూలే బాలుర కళాశాల బాత్రూంలోకి రక్తపింజర పాము రావడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు. नौदर पक्का Thank you.
దగ్గరకు వద్దానే ఉంది కానీ అది ఏమన్నా సాహసాలు చేస్తా. రేవంత్ రెడ్డి పబ్లకి క్లబ్లకి 5 స్టార్ హోటల్కి రాను అన్నావు కదా, ఇవాళ ఢిల్లీలో చంద్రబాబుతో మీటింగ్ పెట్టి 7 స్టార్ లీలా ప్యాలెస్ హోటల్లో ప్రెస్ మీట్ ఎలా పెట్టావని హరీష్ రావు అన్నారు. ఈ మధ్య గౌరవనీయులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కు వెళ్ళి చర్చకు రేవంత్ రెడ్డి గారు విసిన సవాల్ను స్వీకరించి ఆహ్వానిస్తే ముఖం చాటేసిందో మనందరికీ తెలుసు. సరే, ముఖం చాటేయడమే కాకుండా మేము క్లబ్లకు పబ్బులకు 5 స్టార్ హోటళ్లకు మేము రాము కదా అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? 7 స్టార్ హోటల్ లీలా ప్యాలెస్లో పెట్టారు. నేను అడుగుతున్నా, మీకు ఢిల్లీలో మన తెలంగాణ భవన్, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ ఆఫీస్ ఉంది, మనకు ఒక భవన్ ఉంది, తెలంగాణ భవన్ ఉంది. అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అధికారిక నివాసం ఉంది. యూ కెన్ హోల్డ్ ద ప్రెస్ మీట్ ఐదర్ ఎట్ యువర్ రెసిడెన్స్ ఆర్ ఎట్ తెలంగాణ భవన్. మరి నువ్వు క్లబ్లకు పబ్బులకు దూరం అయ్యేది ఉంటే, 7 స్టార్ హోటళ్లకు దూరం అయ్యేది ఉంటే ఎందుకు లీలా ప్యాలెస్లో పెట్టారు? అంటే ముఖ్యమంత్రి గారు మాటలకు చేతలకు పొంతన ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.